యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి తన భర్త భాస్కర్ పేరు ఎలా నమోదు చేస్తారనే విషయాన్ని 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కళ్యాణి భర్త సోషల్ మీడియాలో ప్రశ్నించడం, దానిపై వివాదం మొదలైంది. దీంతో 4వ వార్డు కౌన్సిలర్ భర్త మధు మున్సిపల్ ఆఫీసులో లోపలికి రావడంతో బయటకు వెళ్లమనగా గొడవ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై మున్సిపల్ చైర్పర్సన్ బీజాన బాలమణి తన భర్త భాస్కర్ పేరు ఎలా నమోదు చేస్తారనే విషయాన్ని 4వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కళ్యాణి భర్త సోషల్ మీడియాలో ప్రశ్నించడంపై వివాదం మొదలైందని, దీంతో 4వ కౌన్సిలర్ భర్త మధు మున్సిపల్ ఆఫీస్ లోపలికి రావడంతో బయటకు వెళ్లమనగా చైర్పర్సన్ కొడుకు కూడా బయటకు వెళ్లాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అనడంతో ఇరువురు బయటకు వెళ్లినట్టు, అనంతరం అక్కడకు చేరుకున్న చైర్పర్సన్ భర్త భాస్కర్, 4వ వార్డు కౌన్సిలర్ భర్త మధు ఇరువురు పరస్పరం ఘర్షణకు దిగడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేయడంతో గొడవ సద్దుమణిగింది. తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగా చైర్పర్సన్ భర్త దాడి చేశారని బీజాని మధు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై చైర్పర్సన్ బీజాన బాలమణి మాట్లాడుతూ పదే పదే తమను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, తనతో దురుసుగా మాట్లాడుతున్నాడని, శిలాఫలకం పైన తన భర్త పేరు కాంట్రాక్టర్ చేర్చాలని చెప్పినా వినిపించుకోకుండా వాగ్వివాదం చేశాడన్నారు. నాలుగో వార్డు కౌన్సిలర్ భర్త బీజన్ మధు గారు 10 రోజుల నుంచి మమ్మల్ని అవమానపరచడం స్టార్ట్ చేసారు. వాళ్ళకి ఎవరు చెప్తారో ఏమో అవమానపరచమని ఫస్ట్ నుంచి మమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మేము వార్డులలో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లలో సోషల్ మీడియాలో టార్గెట్ చేసి నా భర్తను నన్ను ఎట్లా అవమానించాలని చూస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారేమో వార్డులలో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని చెప్తుంటే మేము తిరుగుతుంటే మాకు తెలియకుండా మా వార్డులకు ఎట్లొచ్చిరు, మేము వెళ్ళలేదు, వాళ్ళ వార్డులో పని చేయలే, కొబ్బరికాయ కొట్టలే, ఇంతవరకు శంకుస్థాపన కూడా లేదు. ఏది లేకుండానే ఫస్ట్ గెలిచిన 10 రోజులకే గొడవ చేద్దామని వచ్చి మీరు చవతి తల్లి ప్రేమ చూపిస్తుర్రు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, అది ఇదని ఫస్ట్ రోజే స్టార్టింగ్ 10 రోజులకే గొడవ చేద్దామని చూసిండు. సరేలే ఫస్ట్ టైము ఎందుకు వీళ్ళతో గొడవ అని వదిలేసి మేమే ఊరుకున్నాం. మేము ఎప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టుకున్నా కూడా ఏ ఒక్కరు కౌన్సిలర్ భర్త గారు పైకి రారు. మా భర్త కూడా పైకి ఎక్కడు, అసలు కిందనే ఉంటాడు, కింద నుంచి వెళ్ళిపోతాడు. ఎవ్వరు రాంది ఈ బీజన్ మధు అనే వ్యక్తికి ఏ గొడవ చేద్దామన్న ఉద్దేశం లేకుండా ఎప్పుడు డోర్ బయటనే తిరుగుతుంటాడు. ఎప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్ కానీ మీరు సీసీ కెమెరాలు చూడండి, ఎవరినైనా అడగండి. ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్కు వాళ్ళ భార్యకు పని, ఆయనకే పని అని వచ్చి తిరుగుతుంటాడు. ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ గొడవ చేద్దామని ప్రతిసారి ఇదే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు కూడా ఇక్కడ జెండా ఎగరేస్తుంటే కౌన్సిలర్లు అందరినీ ఎవరిని గెలవనీయకుండా ముందు వచ్చి నిలబడుతున్నాడు జెండా ఎగరేసే కాడ. మళ్ళీ ఆయనకేం పని అని వస్తాడు, చైర్మన్ ఛాంబర్లకు వస్తాడు, వీళ్ళతో ఎట్లా గొడవ చేయాలి, ఏం చేయాలని మొత్తం అదే టార్గెట్గా చేసుకొని వచ్చి మొత్తం దుర్భాషలు ఆడుతుండు. మహిళా చైర్మన్ అని కూడా కొంచెం కూడా ఆయనకు గౌరవం, రెస్పెక్ట్ ఎలాంటిది లేదు. చైర్మన్ గారు భర్తకు ఈ మెట్లెట్లు ఎక్కుతాడో చూస్తా, పంచాయతీ ఎట్లా పుట్టాలి, నేను పంచాయతీ ఎట్లా స్టార్ట్ చేయాలని ఏదో అగౌరవంగా మాట్లాడుతుండు. అడ్డుకోబోయిన మా కౌన్సిలర్ల మీదకి కూడా దాడి చేయడానికి ప్రయత్నించిండు. అది కూడా అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. వైస్ చైర్మన్ మీదకి, కౌన్సిలర్ల మీదకి, అందరి మీదకి కొట్టడానికి ప్రయత్నం చేసిండు. నా మీదకి కూడా తెలివి లేదు, అది లేదని చేయి లేపడం జరిగింది. చాలా అవమానంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికి 4 సార్లు 5 సార్లు చూసినాం మేము. ప్రతిసారి అట్లే చేస్తున్నాడు. మీరందరూ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మున్సిపాలిటీలో 4వ వార్డుకు సంబంధించి మా భార్య బీజని కళ్యాణి మధు అనే మేము ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి
మాకు జెండా ఆవిష్కరణకు పిలుపు మేరకు మేము ఈరోజు 8:30 సమయంలో మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము. నేను మా కౌన్సిలర్ని తీసుకొని నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ జెండా ఆవిష్కరణ ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఛాంబర్ వాళ్ళకి కావాలి చైర్మన్ గారు వాళ్లకు శిలాఫలకాల మీద పేర్లు ఏమున్నాయి, ఏడా పనులు చేస్తున్నారు, చైర్మన్ భర్త చైర్మన్ కొడుకు, శిలాఫలకాల మీద ఎవరెవరు పేర్లు వేసిరు ఎవరెవరు పేర్లు వేయలేదు, ఇవి కావాలి. ఇవే వాళ్ళెందుకు అనుకుంటా నా మీద దుర్భాషలాడింది చైర్పర్సన్ గారు బీజని బాలమణి గారు. అంతలోనే అరే మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు అంటాము అనుకుంటా నేను మాట్లాడడం జరిగింది. అంతలోపే చైర్మన్ నువ్వు ఇక్కడ ఉండే రైట్స్ నీకు లేవు, నీకు ఇక్కడ మాట్లాడే రైట్ నీకు లేదు, ఏ ఛాంబర్లో ఉండే రైట్ లేదు, నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ తక్షణమే వెళ్ళిపో అని నన్ను అనడం జరిగింది. సరే అని చెప్పేసి నేను ఇట్లా పోతున్నాను. పోయేలోపు వాళ్ళ కొడుకున్నాడు, చైర్పర్సన్ కొడుకు బీజని బాలమణి భాస్కర్ కొడుకున్నాడు. మరి తను ఎందుకున్నాడు అనుకుంటా నేను అన్నాను, అరే నువ్వేంద్రాబాయ్ నాకు చెప్పేది అనుకుంటా నన్ను బయటికి నెట్టేసినారు. సరే అని చెప్పేసి నేను కిందికి వెళ్ళిపోయినా. ఈ ఛాంబర్ మన మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో అక్కడ అందరూ కౌన్సిలర్స్ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు, చైర్మన్ కమిషనర్ అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను కింద కూర్చున్నా, చెట్ల కింద కూర్చున్నా, మున్సిపల్ ఆఫీస్ కింద కూర్చొని నేను ఒక్కనే ఉన్నా. అక్కడ నాతో పాటు మా తోటి సహచరుడు మన హరీష్ ఉన్నాడు. మేము కింద కూర్చున్నాం ఇద్దరమే, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా పైనే ఉన్నారు ఛాంబర్లో. మేము కింద కూర్చున్నాము. వాళ్ళ కొడుకు కూడా కిందికి వచ్చి కూర్చుండు. ఎవరెవరికో ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే కొంతమంది అక్కడికి వచ్చినారు. కొంతమంది వచ్చి సరే నేను 10-20 మంది నా మీద హత్యాయత్నం చేయడానికి వచ్చినారు. అప్పుడే పోలీస్ సిబ్బంది వచ్చినారు. అక్కడికి పోలీస్ సిబ్బంది వచ్చి అక్కడ చెల్లాచెదురు చేసినారు. అక్కడ నుంచి మేము తప్పించుకోవడం జరిగింది. అంతలోపే మా కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చారు. కౌన్సిలర్లు వస్తే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.